50 మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డట్టు అలకల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆవిర్భైతమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ మనం భయం ఉంటున్నాం? బిక్కు మనం ఎందుకుంటున్నాం? అరే వాళ్ళే మన అడవుల్లోకి బాంబుల మధ్య ఎడాళ్ళకి పోతున్నారా? మనలాంటి మనుషుల మధ్య కాదు సార్ వాళ్ళు వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్ స్టాపుల్లోను, బస్సుల్లోను, ఆఫీసులోను, పోస్ట్ ఆఫీసులోను, కాలేజీలోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నడవాలి సార్. మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడన్న భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకి పెట్టమని చెప్పిన మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏం నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసుడైన సెక్సువల్ పర్వర్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కని చెప్పిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళడం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్, గ్రేట్ కంట్రీ సార్. పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసులు, కలెక్టరేట్లు, సెక్యూరిటీలు, ఎక్సెట్రాలు 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 ఇవన్నీ మనం సభ్యంగా నాగరికంగా బ్రతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మనం ఏర్పాటు చేసుకున్న ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టంలో ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, మారాలి సార్. సార్ మార్పు అనేది అదేదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచి కట్టి పెట్టినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్ద బాల శిక్షలు చదివించండి. నా ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకొని మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. అమ్మతత్వం నేర్పించండి సార్, ఆడవాళ్ళ గురించి నేర్పించండి సార్.